హలో! అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ యువత ఈ రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ. ఫ్యామిలీ మధ్య వచ్చే కొన్ని ఎమోషన్స్‌తో పాటు, ఫ్యామిలీ మధ్య ఈ కామెడీ సీన్స్ కూడా చాలా బాగా చూపిచ్చారు. అలాగే ఖాళీ డేస్‌లో వచ్చే లవ్ సీన్స్‌తో పాటు వాళ్ళ మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్, ఎమోషనల్స్ చాలా బాగా డెలివరీ చేశారు. అవి చూడడానికి బాగుంటాయి. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 2 అవర్స్ 20 మినిట్స్ ఉండిద్ది. కొంచెం లెంథీగా సాగదీశారని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ మాత్రం చూసే కొద్దికి స్టోరీ చాలా సింపుల్‌గా, చాలా నీట్‌గా తీసుకెళ్తాడు. పెట్టాల్సిన చోట కామెడీ మంచిగా పెట్టాడు. దానికి తగ్గట్టుగా ఫ్యామిలీస్ మధ్య ఉన్న కొన్ని ఎమోషన్స్ చాలా బాగా డెలివరీ చేశారు. అది చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటది. అమ్మ, నాన్న, ఒక కొడుకు. తల్లికి కొడుకు అంటే చాలా ఇష్టం. కొడుకు కోసం ఏదైనా చేస్తదనమాట. సో, తండ్రి కూడా అలాగే. కానీ తను చూపించాల్సినప్పుడు ప్రేమ ఖచ్చితంగా చూపిస్తాడు. సో, తనకు ఇవ్వాల్సిన సపోర్టు తండ్రిగా తాను చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటాడనమాట. కానీ కొడుకు ఎలాంటి తప్పు చేసినా కూడా ఆ తప్పుని సమర్థించకుండా, చేసిన తప్పుని సరిదిద్దుకున్నా చేసుకోవడానికి ఆ పేరెంట్స్ ఎలా సపోర్టివ్‌గా ఉన్నారు, ఏం చేశారన్నదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్‌ని వేసుకొని ఈ మూవీ స్టోరీ కామెడీ సీన్స్‌తో పాటు మంచి ఎమోషనల్ సీన్స్ పెట్టుకున్నారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో ప్రవీణ్ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. సో, తన కాలేజీలో వచ్చిన లవ్ స్టోరీస్ కానీ, కామెడీ సీన్స్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు. అవి బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. ప్రవీణ్ కాలేజీలో లవ్ స్టోరీస్ అవి చాలా క్యూట్‌గా చూపిస్తారు. అవి చూడడానికి కూడా బాగానే ఉంటాయి. 'తిరాయి' మూవీతో ఫేమస్ అయిన అనిష్మా ఈ మూవీలో కూడా ఉంది. సో, అనిష్మా అండ్ ప్రవీణ్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. అవి చూడడానికి కూడా బాగుంటాయి. గంగా అండ్ ప్రవీణ్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే క్లైమాక్స్‌లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ ఈ మూవీకి హైలైట్. ఎందుకంటే ఆ డైలాగ్స్ కొంచెం రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. ఎందుకంటే ఇంటర్‌లోనే లవ్ అంటే ఏం తెలీదు. అమ్మాయి ప్రేమ కన్నా పేరెంట్స్ ప్రేమే చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా డైలాగ్ చెప్తారు. ఆ డైలాగ్ అయితే సూపర్‌గా ఉంది. క్లైమాక్స్‌లో కూడా ఒక మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో ప్రవీణ్‌గా కేన్ కరుణ చేశారు. తన క్యారెక్టర్ బాగుంది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా ప్రవీణ్ పేరెంట్స్‌గా దేవదర్శిని అండ్ సూరజ్ చేశారు. సూరజ్ మలయాళ యాక్టర్. సో, తన యాక్టింగ్ చాలా బాగుంటది. ఈ మూవీకి పేరెంట్స్‌గా వాళ్ళిద్దరూ బాగా సెట్ అయ్యారు. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ గాని, టెక్నికల్ పర్లేదు బాగుంటాయి. ఈ మూవీలో వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి దానికి తగ్గట్టుగా కాలేజ్ గాని అండ్ ఇంట్లో ఉన్న కొన్ని షార్ట్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. చూడడానికి కూడా బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగానే ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.